ఇమాజిన్ చేసుకోండి ఒక సిచ్యువేషన్. ఇప్పుడు నైట్ టైం మనం నిద్రలో లేసాం, వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసాం, పవర్ లేదు. ఫోన్ చూద్దామని చెప్పి ఫోన్ ఓపెన్ చేసాం, ఛార్జింగ్ లేదు. సరే బయట చూద్దామని చెప్తే బయటికి వెళ్తే మొత్తం డార్క్. ఇలాంటి సిచ్యువేషన్ ని ఇప్పుడు క్యూబాలో 10 మిలియన్ పీపుల్ ఫేస్ చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఇంకెవరో కాదు, మన యుఎస్. క్యూబా అనేది చాలా చిన్న దేశం. నార్మల్ జనరల్ గా ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీ. అలాంటి ఆయిల్ ని సిన్స్ డిసెంబర్ 2025 నుంచి యుఎస్ అనేది బ్లాక్ చేసింది. సో ఇన్పుట్ ఆయిల్ సప్లై లేకపోవడం వల్ల క్యూబాలో ఉన్న పవర్ ప్లాంట్స్ కి ఇన్పుట్ లేదు. సో పవర్ గ్రిడ్స్ అనేవి కొలాప్స్ అయిపోయాయి. ఇన్ మార్చ్ లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 3 times మొత్తం క్యూబా బ్లాక్అవుట్ అయింది. ఇట్స్ జస్ట్ నార్మల్ ఒక టీవీ లేకపోవడం కానీ ఫోన్ లో ఛార్జింగ్ లేకపోవడం, అలా మొత్తం హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది తీసుకొచ్చింది అనమాట. సపోజ్ పవర్ లేకపోవడం వల్ల ఫుడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ ని స్టోరేజ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో ఫుడ్స్ అనేవి ఈజీగా స్పాయిల్ అయిపోతున్నాయి, ఎక్కువ డేస్ రావట్లేదు. ఇంకా డస్ట్ వేస్టేజ్, గార్బేజ్ అనేది స్ట్రీట్స్ మొత్తం నిండిపోయాయి. అక్కడ జనాలకి లివింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇదంతా చూసుకుంటే సరే క్యూబాలో జరుగుతుంది కదా మనకెందుకు అనుకోవచ్చు. బట్ ఓల్డ్ వైజ్ ఒక చూసుకుంటే కనుక హౌ ఒక పవర్ఫుల్ కంట్రీ అనేది ఎలా డామినేట్ చేస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో. ఒక చిన్న కంట్రీ అయిన క్యూబాని యుఎస్ అనే పవర్ఫుల్ మిలిటరీ ఉన్న కంట్రీ ఎలా డామినేట్ చేస్తుంది, వాళ్ళ యొక్క పొలిటికల్ గోల్స్ కోసం ఎలా క్యూబా పీపుల్ ని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది మనం చాలా ఇంకా ఆయిల్ తో పాటు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్ వాళ్ళ నుంచి ఫండ్ రాకుండా సరే ఒక టెర్రరిజం గ్రోత్ చేస్తుందని చెప్పి క్యూబాని ఫేమ్ చేసి అలాగా యుఎస్ ఏం చేసిందంటే మొత్తం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫండ్ రాకుండా బ్లాక్ చేసింది. సో ఫైనాన్షియల్ గా దెబ్బతీసింది, ఎకనామికల్ గా మొత్తం ఆల్ గా క్యూబాని బ్లాక్ చేసింది.